నాది ఆదోని అంబేద్కర్ నగర్. ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు. ఇది మన స్థలము నేను అగ్రిమెంట్ చేసుకున్నాను. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి నాది అన్నాడు. తర్వాత ఇంకొక ఆయన అయ్యా నాది అన్నాడు. మధ్యలో మిగిలిన బిట్టు వీళ్ళు అది కబ్జా చేసినారో ఇంకోటి చేసినారో మనకి తెలియదు. అది ఆ 15 సెంట్లకి అగ్రిమెంట్ చేసి ఇచ్చినారు. ఆ తర్వాత లేదని వాళ్ళు ముగ్గురు ఏకమై కలిసి మొత్తం ఫ్లాట్ చేసినారు దాన్ని కుంటని. తర్వాత ఇప్పుడు ప్లాట్లు వేసి మీకు ఇస్తామన్నారు. తర్వాత కూడా మరి 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది. డబ్బులు ఆ రోజు నువ్వు రిజిస్టర్ చేసుకోలేదు అంటే అది ఫ్రాడ్ అని మీరు కొట్లాడేటప్పుడు మేము ఎట్లా రిజిస్టర్ చేసుకుంటాము. ఈ రోజు కూడా కాలేదు అది రిజిస్టర్. మరి నాకు స్థలం ఇస్తావా డబ్బులు ఇస్తావా అని అడుగుతున్నాను. ఆయన ఏమంటాడు రేపు అంటాడు ఎల్లుండి అంటాడు. ఇట్లా 9 సంవత్సరాలు గడిపినాడు. మన వైస్ చైర్మన్ మున్సిపాలిటీ కౌన్సిలర్ నరసింహులు. ఇది నా వాదన. మన మున్సిపల్ మన చైర్మన్ నరసింహులు, వైస్ చైర్మన్ నరసింహులు. నేను కొన్నాను, ఆయనే సంతకాలు చేసినాడు. ఇట్లా 9 సంవత్సరాలు గడుపుతున్నాడు. ఏదన్నా అంటే తప్పించుకుని వెళ్ళిపోతాడు. రోడ్డు మీద 2 మాటలు చెప్తాడు, ఎల్లుండి వచ్చి ఇచ్చేస్తాను నీకే అంటాడు. నేను మొత్తం 6 లక్షలు ఇచ్చినాను. దాని ఫస్ట్ రేట్ వచ్చేసి సెంట్ వచ్చేసి మేము 1,10,000 లాగా మాట్లాడినాము. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు ఏకమయ్యి తర్వాత దాన్ని 8 లక్షలు 6 లక్షలు అని పెట్టినారు. ఆ 6 లక్షలు ఒక సెంట్కైనా కూడా మరి 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినాను. ప్లాట్లన్నీ వేసిన తర్వాత మరి సాఫ్ చేసినారు. అంటే ఇప్పుడు మీకు స్థలము ఇవ్వడం లేదు, డబ్బులు ఇవ్వడం లేదు. రోజు ఇదే. ఆ రోజు పోయింటే మాజీ ఎమ్మెల్యే కూడా ఏమన్నాడు, రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే ఇద్దరు కూర్చున్నారట. అట్లా వాళ్ళు బేల్దర్ పని చేసే వాళ్ళు నీకు రూపాయి జమ చేసుకుని కాసి డబ్బులు కట్టింటారు, నువ్వు ఇచ్చేయాలి కదా అంటే ఇక్కడే ఉన్న టౌన్ లో నువ్వు ఇక్కడ రా అంటే లేదు నేను ఊర్లో లేను అన్నాడు. తర్వాత ఇంకోసారి ఆయన కొడుకు దగ్గర కూడా వెళ్ళినాము, మనోజ్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళినాము. ఆయన ఏమన్నాడు మన కౌన్సిలర్ తాయినం తోలుకుని పోయినాను. పోయింటే అనా డబ్బులు వచ్చేది ఉంది వారికి ఇవ్వము, నీకు పట్టుకుని కాసి నీకు ఇస్తాను అని చెప్పినాడు మనోజ్ రెడ్డి కూడా. ఆయన కూడా మొత్తం అయిపోయిన తర్వాత నోరు అటు లేదు ఇటు లేదు. మరి వెళ్ళినాము. అది ఎందుకు రిజిస్టర్ కాలేదంటే నువ్వు ఎందుకు మరి దాని దగ్గర పోతావు అని మరి మన ఎమ్మెల్యే అన్నాడు సాయిప్రసాద్ రెడ్డి. ఓన్లీ అడ్వాన్స్. నేను రిజిస్టర్ చేయించుకునేదానికి నేను 8 ఏళ్ళ నుంచి తొందలాడుతున్నా, కావడం లేదు. అది డబ్బులు వాపస్ అంటున్నా. అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు వ్యక్తులు ఉన్నారు, కౌన్సిలర్ కూడా ఉన్నాడు. ఎవరు మన అగ్రిమెంట్ చేసుకున్నాను 2 సార్లు 3 సంవత్సరాలు అయినా మరి కొత్తది మరి అడ్వాన్స్ ఇచ్చి మరి కొత్తది మరి రాపించుకున్నాను. పెట్టినాడు మరి పెరిగా. కానీ నాకు స్థలం ఇవ్వడం లేదు, డబ్బులు ఇవ్వడం లేదు. నేను అందుకోసమే గట్టిగా ఈ రోజు కూర్చున్నాను అనమాట. డబ్బులు ఇస్తావా స్థలం ఇస్తావా. కంప్లైంట్ నేను ఒక 5 సంవత్సరాల కిందట నేను వెళ్ళాను, 3 టౌన్కి వెళ్ళాను. మరి 3 టౌన్ తో వచ్చినాడు సిఏ గారు పిల్లంపించినారు. వచ్చిన తర్వాత మరి ఏం మాట్లాడుకున్నారో వాళ్ళు, మరి దాని కంప్లైంట్ గురించి ఏం మాట్లాడలే. కళ్ళే నేను ఈయన ఏమన్నాడు, నా డబ్బులు ఇస్తాను దాని గురించి నువ్వు పోదక్కి అన్నాడు. ఎవరు మన నరసింహలో. ఇస్తాను అనుకంటే రోజు ఎప్పుడు కనబడితే అప్పుడు అడిగితే 5 రోజులుగా ఎవరో గుప్తాయ కొంటాడు, వాళ్ళు కొంటారు వీళ్ళు కొంటారు, లేదా రాజేంద్ర ప్రసాద్ ఒక్కడే తీసుకుంటాడంట అని ఈ మాటలు చెప్తున్నాడు. మన స్టేట్ బ్యాంక్ కాలనీ ఆర్ట్స్ కాలేజ్ రోడ్కి స్టేట్ బ్యాంక్ కాలనీ బ్యాక్ సైడ్ అవుతుంది. అది కొండ భాగము కబర్సాని వెనక అవుతుంది. నేను ఇక్కడ మన ఆదోని ఎమ్మెల్యే గారి కలిసి కాసి నా వాదన వినిపించి కాసి ఏదో ఇంత మీరు దీనికోసం ఏదైనా చేయండి, నాకు కంప్లైంట్ ఇస్తాను, నాకు డబ్బులు కావాలని వచ్చినాను. ఆయన ఫస్ట్ మీడియా దగ్గర మాట్లాడండి, తర్వాత నేను ముందు కంప్లైంట్ చూసుకుని కాసి నేను కూడా మాట్లాడతాను అన్నాడు. నా పేరు రామాంజనేయులు, జి రామాంజనేయులు, అంబేద్కర్ నగర్.